ఆత్మ ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమారించు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమారించు కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. అన్న వందనాలు. మంచిది. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా మన ప్రియులు విమోష్ గారు చక్కని పాట పాడారు. వారికి వందనాలు తెలియజేస్తున్నాం. హలో బ్రదర్ సంతోష్ గారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్. నైస్ టు మీట్ యు బ్రదర్. Praise the Lord, brother. Praise the Lord. Thank you to see you all. Thank you. Thank you so much, brother. Yeah. Yeah. Wonderful. Thank you, brother. మంచిది. మరి ఈరోజు మనకు స్పెషల్ గెస్ట్ స్పీకర్ బ్రదర్ సంతోష్ గారు మనతో ఉన్నారు, కేరళ నుండి. మరి వారు ఉండడం చాలా సంతోషం. అంత మాత్రమే కాదు, మరి ఈ క్లాస్ అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా పెన్ను నోట్బుక్ రెడీ చేసుకోండి. తర్వాత మనకు అందిస్తున్నటువంటి విలువైనటువంటి క్లాసులను బట్టి మనం ఎంతో సంతోషించాలి. బ్రదర్ చాలా బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ సందర్భాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభునామములో మరి కార్యక్రమాన్ని మనం ప్రార్థనతోనే ప్రారంభించుకుందాం. ఈరోజు తెలుగు ట్రాన్స్లేషన్ బ్రదరు భాస్కర్ గారు విజయవాడ నుంచి ఉన్నారు. వారు కూడా ఏపీ జోసఫ్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. భాస్కర్ గారు లేట్ అయ్యారు. సరే, ఏదేమైనా సమయాన్ని బట్టి దేవుని స్తుతించాలి. మనకు మెసేజ్ టైం అయింది. దానికి మనం అందరం కూడా మరి అందరం ఈ విషయంలో కనెక్ట్ అయ్యి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి దేవుని స్తుతించి దేవుని గణపరుద్దాం. ఈ సమయంలో ఇలా కూడుకోవటం అనేది చాలా సంతోషం. ఏదైనప్పటికీ దేవుని మాటలు వినాల్సినటువంటి అవసరత కాబట్టి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని బట్టి మన ప్రియులు కోట దేవసహాయం గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. కోట దేవసహాయం గారు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మరి ఇదే నా ప్రభువా, అదిగో తండ్రి వాక్య పరిచర్య కొరకు నాయన నీ దాసుడు అయ్యా అదిగో తండ్రి మరి సిద్ధపడుతుండగా నాయన అయ్యా నీ కృపలో తండ్రి నీ ఆత్మ ద్వారా మాట్లాడండి ప్రభువా. న్యాయం నాయన ఇదిగో అయ్యా మరి యొక్క లైవ్ లో ఉన్న ప్రతి సేవకుడు నాయన తండ్రి ప్రభువా ఈ మాటలు చక్కని వర్తమానములు నేర్చుకున్నట్టుకు నాయన కృప దయచేయండి. వాటిని విని నాయన అదిగో మరి నా తండ్రి హృదయంలో సిద్ధపరచుకున్నట్టుకు సహాయం చేయండి. ఎన్నో విషయాలు మరి వింటున్నాం నాయన. మీ దాసుడి ద్వారా మీరు మాట్లాడుతున్నారు, అందున బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రాలు. అలాగే తండ్రి మరి ఈ కాన్ఫరెన్స్ నాయన జరిగిస్తున్న జూమ్ మీటింగ్ విషయమై మీ దాసుడు తండ్రి ప్రభాకరను వారి కుటుంబాన్ని అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. వారి బిడ్డలను వారి సేవను ఆశీర్వదించండి ప్రభావ. ఏ ఆటంకం లేకుండా ఎలాంటి నాయన మరి నా తండ్రి నాయన ఈ యొక్క జూమ్ కి సాతాను ఆటంకములు ఏమి కలగకుండా యేసయ్య మీ శక్తి గల నామంలో సరళం చేయండి, చక్కగా నడిపించండి. మీ ఘనమైన నామానికి మహిమకరముగా జూమ్ జరుగుతూ సహాయం చేయండి అన్న. వందనాలు. మంచిది. సరే, ఈ సమయంలో దేవసహాయానికి కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాం. మరి అందరూ కూడా మరి చేరి రావాల్సింది. మరి ఇందులో మనకు కూడా ఇక్కడ వాతావరణం అంత అనుకూలతగా లేదు కాబట్టి ప్రత్యేకమైనటువంటి సమయంలో అందరూ కూడా ప్రభు మహాకృపను బట్టి మీరు పెన్ నోట్బుక్ తీసుకొని రెడీగా ఉంటే ఖచ్చితంగా సమయానికి ముగించబడుతుంది. ఇది మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని కోరుకుంటూ వారికి సమయాన్ని అప్పగిద్దాం. My heartily welcome brother Santosh garu. Share the word of God, brother, for your joining brother this evening. Praise God for this great opportunity for me to see you all and share the word of God in this night.
సో ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అత్యున్నతమైన సమయాన్ని బట్టి మీ అందరితో కూడా ఆయన యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. Here in Kerala, in my town, the heavy rain and thunderstorm is progressing. ఇక్కడ మా కేరళలో మా రాష్ట్రంలో మేము ఉన్నటువంటి ప్రాంతంలో అయితే భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా భయంకరంగా ఉంది వాతావరణం ఇక్కడ. I was thinking about how we can conduct to participate this meeting in this evening. నేను అనుకుంటా ఆలోచిస్తా ఉన్నా ఎలా ఈ సాయంకాలం ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఎలా కండక్ట్ చేయాలి, ఎలా మాట్లాడాలి నేను ఆలోచిస్తున్నా ఉదయం. But we know that our God is the God who can control all the universe for the blessings of His ministry. మనందరికీ తెలుసు ఆయన దీవెనల కొరకు దేవుడు, మనం ఆరాధించే దేవుడు దేవుళ్ళకు దేవుడై ఉన్నాడు గనక ఆయన తన యొక్క సేవ కొరకు ఎలాంటి సమయమైనా సరే ఆయన కలుగజేసి ఆయన వాక్యాన్ని ఆయన పరిచర్య కొరకు ఆయన జరిగించుకుంటాడన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. I believe that there are plenty of people were praying for this blessings of this ministry. నిజంగా ఈ యొక్క దీవెనకరమైనటువంటి ఈ యొక్క సేవ పరిచర్య కొరకు అనేక మంది ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. Most of the time I may get the time to chance to share the word of God and teaching the Bible, most of in my own language, in Malayalam. నిజంగా నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా సరే నేను దేవుని యొక్క వాక్యాన్ని నా యొక్క భాష, మా సొంత భాష అయినటువంటి మలయాళం భాషలో దేవుని యొక్క పరిచర్య వాక్యాన్ని బోధిస్తా ఉంటా. And this is the first time for me to participate in meeting from Andhra Pradesh. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వారితో మాట్లాడటం అనేటువంటిది ఇది నా జీవితంలో మొట్టమొదటిసారి. I may share some few thoughts, few testimony about me just before starting our subject. నిజంగా మన యొక్క సబ్జెక్ట్ ని, మన యొక్క అంశాన్ని ప్రారంభించే ముందు కొంచెం నా యొక్క విషయాలు కొద్దిగా పంచుకుంటా. My name is Evangelist Santosh Matthew. నా యొక్క పేరు సంతోష్ మాథ్యూ, సువార్తికుడైనటువంటి సంతోష్ మాథ్యూ నా పేరు. I born and brought up in a Brethren family in Kerala. బ్రదరన్ ఫెలోషిప్ లో ఆ యొక్క సహవాసంలో నేను కేరళలో పుట్టాను, ఆ యొక్క సహవాసంలోనే పెరిగాను. And after my secular studies, I went to Andhra Pradesh, Karimnagar for my job. ఆ తర్వాత నేను ఈ యొక్క చదువంతా కూడా నా యొక్క బైబిల్ కి సంబంధించినటువంటి యొక్క చదువంతా ముగించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కరీంనగర్ అనే ప్రాంతానికి వెళ్ళా. On that time, I studied some Telugu and I was enjoying with that Telugu on that time. ఆ సమయంలో తెలుగు అనేటువంటిది నేను కొంచెం నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను చాలా ఎంజాయ్ చేశా తెలుగు భాషను బట్టి. My uncle, Pastor Thambi, was a minister in there, so because of I can live with the house and I was so happy to do my job along with the Telugu worship and all. అయితే మా అంకుల్ గారు, తంబి అని పేరు కలిగిన మా అంకుల్ గారు కరీంనగర్ లో దేవుని యొక్క సేవ చేస్తా ఉన్నారు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర ఉండటానికి, ఆయన ఇంట్లో ఉండటానికి నాకు చక్కటి అవకాశం దొరికింది. ఆయనతో పాటు తెలుగు ఆరాధనలో పాల్గొనేవాడిని, చక్కగా దేవుని యొక్క పరిచయం చేసేవాడిని. These 2 weeks I was thinking about that how speedy I forget all the Telugu words and phrases and everything. ఈ 2 వారాల్లో నేను నేర్చుకున్నటువంటి తెలుగు భాష అంతా కూడా అంత త్వరగా నేను ఎలా మర్చిపోయాను అని ఆలోచన చేస్తా ఉన్నా. Only few songs and few sentences only. కేవలం కొద్ది వాక్యాలు, కొన్ని కీర్తనలు మాత్రమే. Now I am so happy to hear the Telugu translation. I was remembering my old years when I was there. ఇప్పుడైతే తెలుగు అనువాదము, తెలుగు భాషను ఆ అనువాదం నేను వింటా ఉంటే నాకు చాలా సంతోషం వస్తుంది, ఆనందం ఉప్పుకుతా ఉంది. ఎందుకంటే ఆ దినాల్లో నేను నేర్చుకున్నటువంటి తెలుగు భాష గాని లేకపోతే తెలుగు కీర్తన గాని గుర్తొస్తా ఉంటే నాకు హృదయం ఉప్పొంగుతా ఉంది. From Karimnagar itself, I got the heavenly calling for the great ministry of God. నిజంగా నేను కరీంనగర్ లో ఉన్నప్పుడే దేవుని యొక్క పిలుపుని నేను అందుకున్న, దాని యొక్క సేవ చేసేటువంటి ఆ పిలుపు నేను పొందుకున్నా. Later, after that, coming 8 years, I was studied many biblical colleges and finished some of my degrees in Bible studies. ఆ తర్వాత 8 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో థియాలజీ, బైబిల్ కు సంబంధించిన కొన్ని స్టడీస్ 8 సంవత్సరాలు చదువుకొని కొన్ని డిగ్రీలు కూడా పొందుకున్నా. These days, I started my biblical PG studies.
అయితే ఈ దినాల్లో మరలా బైబిల్కి సంబంధించినటువంటి ఆ పీజీ చదువు నేను చదువుతున్నా ఇప్పుడు. This is my blessed opportunity to teach some few thoughts about from the book of Philemon in this night. అయితే ఈ యొక్క సాయంకాల సమయంలో ఫిలోమోను యొక్క గ్రంథం లేకపోతే ఆ పుస్తకంలో నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవటం అనేటువంటి నాకు చాలా సంతోషకరంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. Those who are studying the word of God, I can say a few things about for to study well from the word of God. నిజంగా ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నారో వారందరితో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటం అనేటువంటిది నాకు చాలా సంతోషకరం. We need to spend more time to read and meditate the word of God, and also to pray for the understanding from the word of God. దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటం అనేటువంటిది లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం అనేటువంటిది ఆ విషయాల్లో మనం ఎంతో సమయం హెచ్చించి దేవునితో గడపాలి. And also we need to pray to the Lord for to give more and more knowledge and new thoughts from the word of God. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం లోతుగా ధ్యానించేటప్పుడు దానికి సంబంధించినటువంటి జ్ఞానమును తెలివితేటలు దేవుడు దయచేయాలని మనం దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. And this night and the coming 2 weeks, we can go through the life of Apostle Paul and Philemon and also the Onesimus. అయితే ఈ వారము వచ్చే వారము 2 వారాల్లో ఫిలోమోను యొక్క జీవిత చరిత్ర, పౌలు గారి యొక్క జీవిత చరిత్రను గురించి మనం చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. When I got the heavenly calling in Karimnagar, I left all the blessings from Karimnagar, or the worldly blessings, and I left everything and then went back Kerala for to do the ministry of God. నేను ఎప్పుడైతే కేరళలో మా అంకుల్ దగ్గర ఉండి పరిచర్య చేస్తున్నానో అప్పుడే నేను దేవుని యొక్క పిలుపుని అందుకున్నాను. ఆయన సేవ చేసే పిలుపు అందుకుని అక్కడి నుంచి ప్రతిదీ కూడా అక్కడే విడిచిపెట్టి కేరళ మా రాష్ట్రం వెళ్ళిపోయి అక్కడ బైబిల్కి సంబంధించిన స్టడీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుని పరిచర్య ప్రారంభించా. I could finish my 25th year in ministry the last year. గత సంవత్సరం అంటే పోయిన సంవత్సరం దేవుని యొక్క పరిచర్యలో 25 సంవత్సరాలు నేను I could see many miracles, many answers from God through Jesus Christ. ఆ జీవితంలో చేసినటువంటి అనేక అద్భుతాలు నేను చూడగలను, చెప్పగలను. It is not the time to share my testimony. It's time to study the word of God. అయితే నా యొక్క సాక్ష్యం పంచుకోవడం కాదు కానీ దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం ఈ సమయంలో. We know that the book of Apostle Paul to Philemon is the 1 chapter book in the Bible. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి పౌలు రాసినటువంటి ఈ యొక్క పుస్తకాలలో ఫిలోమోనుకు రాసినటువంటి ఆ పుస్తకము ఒక గ్రంథం మాత్రమే, ఒక అధ్యాయం మాత్రమే ఉంది. Some says that it is a small book, so no need to study, no need to mind about that book. కొంతమంది అంటారు ఇది చాలా చిన్న పుస్తకం, ఒక అధ్యాయమే కలిగి ఉన్నటువంటిది కదా, ఈ గ్రంథాన్ని గురించి ధ్యానం చేయాల్సినంత అవసరం లేదంటారు చాలా మంది. In my study, I can say that the smaller one is better than the bigger one. నిజంగా నా జీవితంలో అయితే నేను చెప్పాలంటే చిన్న విషయాలే మన యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి అద్భుతాలు లేకపోతే పెద్ద పెద్ద జ్ఞానము కలిగినటువంటి పుస్తకాలుగా ఉంటాయి. Because it includes much of thoughts and meditations and ideas from God. ఎందుకంటే దేవుని నుండి అనేక రకములైనటువంటి ఆలోచనలు గాని, జ్ఞానము గాని, తెలివితేటలతో అవంతా కూడా మిళితమై ఉంటది అటువంటి పుస్తకాలు. In this 25 verses, if we read and if we study it, we can get more than 100 thoughts or meditations every time. నిజంగా ఈ ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయం అంటే ఒకే అధ్యాయంలో ఉన్నటువంటి 25 వచనాలు కనుక మనం చక్కగా చదవగలిగితే వందల యొక్క ఆలోచనలు దీనిలో మనకు దొరుకుతాయి. In this first class, we can go through some introductory history and some ideas of the book and the writer and the candidates, those who are included in this chapter. అయితే ఈ యొక్క అధ్యాయంలో మనం ధ్యానం చేయబోయే ముందు ఆ పరిచయ వాక్యాలు దీనిని ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, లేకపోతే ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి కొన్ని పరిచయ వాక్యాలు చదువుకుందాం, ధ్యానం చేద్దాం. We know that Apostle Paul was a great minister of God as an apostle. మనందరికీ తెలుసు భక్తుడైనటువంటి పౌలు
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో చాలా గొప్ప పరిచర్య చేశాడని, అనేక సంఘాలు స్థాపించాడన్న సంగతి మనందరికీ తెలుసు. While he was doing the ministry in Ephesus, the Philemon become the servant of God, or he become the believer of God. ఎప్పుడైతే భక్తుడైన పౌలు దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడో ఆ కాలంలో ఫిలోమోన్ అనేటువంటి ఈ వ్యక్తి దేవుని యొక్క శిష్యుడిగా మారిపోయాడు. ఈ ఫిలోమోను అపోస్తలు యొక్క శిష్యుడిగా మారిపోయి దేవుని భక్తుడిగా మారిపోయాడు. Some believed Jesus Christ from his own town. కొంతమంది అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన యొక్క సొంత పట్టణం నుంచి ఆయన్ని గురించి విని అంగీకరించాడని కొంతమంది చెప్తారు, నమ్ముతారు. Along with the Apostle Paul, he started to work, and a small church started from here in his own house. నిజంగా ఆ భక్తుడైనటువంటి పౌలుతో దేవుని యొక్క పరిచర్య ఆయనతో పాటు ప్రారంభించి ఆయన ఉండేటువంటి ఆ యొక్క గ్రామంలో లేదా ఆ పట్టణంలో ఆయన ఇంట్లో ఒక చిన్న సంఘాన్ని స్థాపించాడు. And Apostle Paul appointed him to control that church, and Apostle Paul went back to other places for the ministry. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చిన్న ఇంటిలో చిన్న సంఘాన్ని స్థాపించి ఫిలోమోన్ ఆ సంఘంలో అక్కడ పెట్టి ఆ తర్వాత పౌలు వేరే ప్రాంతాలకు వెళ్లి పరిచర్య చేశాడు. When Apostle Paul is writing this small personal letter to Philemon, we know that we are reading out of the same book that Apostle Paul was very old man. ఇక్కడ ఈ యొక్క పుస్తకాన్ని భక్తుడైన పౌలు రాసేటప్పుడు, ఫిలోమోనుకు రాసేటప్పుడు భక్తుడైన పౌలు చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడు. This letter to Philemon is a great appeal to him to give forgiveness or pardon to his servant fellow Onesimus. అయితే ఇక్కడ ఈయన ఈ యొక్క పత్రిక రాస్తూ ఉన్నప్పుడు తన యొక్క యజమానుడికి ఆ తర్వాత ఆయన కింద ఉన్నటువంటి బానిసకు వీరి మధ్య ఉన్నటువంటి సంబంధం, ఒక యజమానుడు తన దాసుని ఎలా క్షమించాలో అనేటువంటి విషయాలు చాలా చక్కగా రాశాడు ఈ యొక్క అధ్యాయంలో. It was the period of servants or slaves in Rome. రోమా సామ్రాజ్యంలో, రోమ్ నగరంలో ఆ దినాలలో బానిసత్వం అనేటువంటిది బాగా ప్రాక్టీస్ అవుతూ ఉన్నటువంటి కాలం అది. History says that around 6 crore slaves was there in Rome. రోమా పట్టణంలో, రోమ్ నగరంలో 6 కోట్ల మంది బానిసలు ఉండేవారంట ఆ దినాల్లో. Once a slave killed the person named Pedanius. He is the mayor of that city, and his family, a slave, killed that family. పెనానియస్ అనేటువంటి ఒక యజమానుడు, ఆయన రోమ్ నగరానికి మేయర్గా ఉన్నాడు. ఒక బానిస ఆయన యొక్క కుటుంబాన్ని హత్య చేసినట్టుగా మనం చూస్తాం. After that, the rule became very hard against the slaves. అప్పుడు నుంచి ఈ యొక్క బానిసల మీద ఉండేటువంటి నియమ నిబంధనలు చాలా కష్టంగా చేసేశారు. There is no any freedom. There is no any such a food or shelter or something like that to these kinds of slaves people. ఈ విధమైనటువంటి బానిసలకు సరైన తిండి ఉండేది కాదు, సరైన బట్టలు ఉండేవి కాదు, ఉండటానికి సరైనటువంటి గృహాలు ఉండేవి కాదు, సరైన సదుపాయాలు వాళ్ళకు ఉండేవి కాదు. We know that when Apostle Paul is writing this letter, he was in the jail. ఎప్పుడైతే ఇక్కడ భక్తుడైన పౌలు ఈ యొక్క ఉత్తరాన్ని పత్రికను రాస్తూ ఉన్నప్పుడు పౌలు గారు చెరసాలలో ఉన్నాడు. And Galatians, Philippians, Colossians, Philemon, these all are the letter from prison. ఇక్కడ గలితీయులకు రాసిన పత్రిక గానీ, ఫిలిస్తీయులకు రాసిన పత్రిక గానీ, లేకపోతే కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక, ఈ పత్రిక రాసేటప్పుడు భక్తుడైన పౌలు చెరసాలలో ఉండి ఈ పత్రికను రాశారు. Around 64 AD, he was pleading, he was begging to the Philemon to give forgiveness to this slave man. ఇక్కడ క్రీస్తు శకం 64వ సంవత్సరంలో చెరసాలలో ఉండే ఒనేసిమును గురించి యొక్క ఫిలోమోనును క్షమించాలి అని చాలా ఆయన ప్రార్థిస్తున్నట్టుగా రాశాడు ఇది. Later, a church originated in Colossae. The Philemon also was the main person in the church. ఆ తర్వాత కొలసి పట్టణంలో ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో ముఖ్యమైనటువంటి సభ్యుడిగా ఈ యొక్క ఫిలోమోను అక్కడ ఉండటం జరిగింది. During that time, Onesimus was the slave in the house of Philemon. ఇక్కడ ఆ సమయంలో ఒనేసిమిస్ అనేటువంటి ఆ బానిస ఫిలోమోన్ అనేటువంటి ఆయన ఈ గృహంలో ఒక బానిసగా ఉన్నాడు. He robbed something or steal something from the house of Philemon and run away from there to Rome. ఆ తర్వాత ఆ సమయంలో
ఒనేసిము అనేటువంటి యొక్క బానిస ఫిలోమోను యొక్క ఇంటిలో ఏదో కొంత దొంగిలించి అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు, రోమ్ పారిపోయాడు ఆయన. Because of the slave, and in Rome, there is a much heavy rule is going on. He caught by the police, the authorities. ఆ సమయంలో బానిసలను గురించినటువంటి కొన్ని నిబంధనలు చాలా కష్టంగా ఉన్నాయి. వాళ్ళు అక్కడ కూడా తప్పించుకోలేరు కనుక ఆయన ఆ దొంగతనం చేసి పారిపోతా ఉంటే వెంటనే ఆ నగరంలో ఉన్నటువంటి పోలీసులు ఆయన్ని బంధించారు. And he arrested and put him to the jail. ఆయన పట్టుకుని బంధించి చెరసాలలో పెట్టేశారు. If we study the several books in the Bible or the history, we can conclude that God has a special purpose about his own peoples. మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేక పుస్తకాలు గాని అనేక అధ్యాయాలు మనం చదివినట్లయితే దేవుడు తన ప్రజల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఆయన రచించి ఉన్నాడు, ప్రణాళికలు ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అన్నటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. God put him the same room, jail room, where Apostle Paul was staying. దేవుడు ఈ ఒనేసిమును ఏ చెరసాలలో ఉన్నటువంటి ఏ గదిలో అయితే భక్తుడైన పౌలు ఉన్నాడో అదే చెరసాల అదే గదిలో ఈ యొక్క ఒనేసిమును కూడా బంధించారు. Within few minutes, I believe that they become very frank. కొద్ది నిమిషాల్లోనే వారిరువురు కూడా స్నేహితులైపోయి ఉంటారని నేను నమ్ముతున్నా. And Apostle Paul started to speak about the salvation and the future blessings of God. వెంటనే భక్తుడైన పౌలు ఒనేసిముకి దేవుని గురించి, రక్షణ గురించి, ఆ తర్వాత భవిష్యత్తును గురించి ఆయనకి బోధించడం ప్రారంభించాడు. Within few days, the Onesimus become a new man. He received Jesus Christ as his personal savior. కొద్ది దినాల్లోనే భక్తుడైన పౌలు యొక్క మాటలు విని దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొంది ఆయన శిష్యుడిగా మారిపోయాడు. And after that, he has a much heartful pain that he had committed a great sin against the Philemon. ఆ తరువాత కొద్ది కాలమైన తర్వాత రక్షణ పొందిన తర్వాత తన హృదయంలో చాలా బాధపడ్డాడు. ఫిలోమోనుకి నేను విరుద్ధంగా నేను పాపం చేశాను, ఒక తప్పు చేశాను అనేటువంటి విషయాన్ని తన హృదయంలో చాలా బాధపడ్డాడు కొద్ది దినాలైన తర్వాత ఒనేసిము. Most probably, Paul was saying that Paul may say that you should go back to your master and you need to ask pardon to him, that he will forgive you, and I will do some opportunities for that. అయితే ఇక్కడ పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే, భక్తుడైన పౌలు, నీవు తిరిగి మరలా నీ యజమానుడి దగ్గరికి వెళ్ళి ఆయన క్షమాపణ అడుగు, నిన్ను తప్పకుండా ఆయన క్షమిస్తాడు, దానికి కలిగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నేను చూస్తాను అన్నాడు. But the thing is that the government rule is against the slaves. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు ఈ యొక్క బానిసలకు విరుద్ధంగా ఉన్నాయి. I believe that Apostle Paul and both of the peoples, they are start to pray for the good opportunity to go out and to ask pardon to the master of Philemon. అయితే అక్కడ పౌలు మరలా ఒనేసిము వీళ్ళిద్దరూ కూడా మోకరించి ప్రార్థన చేస్తూ, ప్రభువా మమ్మల్ని చెరసాల నుంచి విడుదల చేసి యజమాను దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరుకునేటువంటి ఆ యొక్క అవకాశం మాకు మన ఇరువురు కూడా ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు. And after some days, I believe that he got freedom, and soon Apostle Paul has written the same letter and gave it to him. And also Tychicus, he selected Tychicus also. Both of them, they are starting their journey to the house of Philemon in Colossae. అయితే ఇక్కడ కొద్ది దినాల్లో అయిపోయిన వెంటనే దేవుడు వారిని చెరసాల నుంచి విడుదల చేసినప్పుడు ఈ యొక్క పౌలు ఈ యొక్క ఉత్తరాన్ని రాసి ఆయనకిచ్చి ఇరువురు కూడా ఆ యొక్క ఫిలోమోను ఇంటికి బయలుదేరారు. Here Apostle Paul becomes like a servant or beggar or like a requesting person. ఇక్కడ ఆయన తీసుకుని తన యజమానుడి దగ్గరికి ఒనేసిమును తీసుకుని వెళ్తున్నప్పుడు పౌలు ఒక ప్రాధేయపడేవాడుగానో లేకపోతే ఒక భిక్షగాడిగానో లేకపోతే ప్రాధేయపడి ఆయన బ్రతిమలాడేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఇక్కడ we know that he is very old man and very experienced man and respectful man, and he is supposed to no need to beg for this slave to the Philemon. అక్కడ భక్తుడైన పౌలు ఆ సమయంలో చాలా వృద్ధాప్యంలో ఉన్నాడని తెలుసు. ఆ తర్వాత చాలా జ్ఞానం కలిగిన వాడని, చాలా అనుభవం కలిగిన వాడని, పెద్దవాడని, గౌరవానికి పొందదగినటువంటి వాడని మనందరికీ తెలుసు. అయితే ఆ సమయంలో ఒనేసిమును వెంట పెట్టుకుని ఫిలోమోను దగ్గరికి తీసుకెళ్తున్న ఆయన ప్రాధేయపడి ప్రార్థించడానికి క్షమాపణ కోరకు. Just think that if we are the position of Apostle Paul, what will we do on the jail?
అయితే మనము కూడా భక్తుడైనటువంటి పౌలు యొక్క స్థితిలో మనం ఉంటే ఆ చెరసాల్లో మనం ఏం చేసి ఉండేవాళ్ళం? We may think that he is a thief and no need to have any mind or any company with that person. Let him go his own way. మనం ఏమనుకుంటామంటే ఈ పెద్ద దొంగ, అతనితో మనకు పని లేదు, అతనితో సహవాసం చేయటానికి కూడా మనకు ఇష్టం లేదు, ఆయనతో సహవాసం చేసేది ఆయన దారిని ఆయన పోయి నేను వదిలిపెట్టేవాడు మనమైతే. You know that two evangelists may not mingle together. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్లు ఇద్దరు సువార్థికులు కలిసి ఉండలేరు. One never liked the other persons. ఎందుకంటే ఒక సువార్థికుడు ఇంకొక సువార్థికుడిని ఎప్పుడు కూడా ఇష్టపడేవాడు కాదు. If other person bought a new bike, this person may get some kind of illness and pain in his heart. ఒక సువార్థికుడు కొత్త బైక్ కొనుక్కున్నాడు అనుకోండి, రెండో సువార్థికుడు ఆయన చూసి అసిపడి చాలా కోపగించుకునేవాడు, ఆయన అంటే ఇష్టపడేవాడు కాదు. అందుకని ఇద్దరు సువార్థికులు కలిసి ఉండలేరు. But Bible says that we should live as a one unity, one accord. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? సహోదరుల ఐక్యత కలిగి జీవించడం మేలు మనోహరం అంటుంది. But here we can see that Apostle Paul is pleading for a thief. కానీ ఇక్కడ భక్తుడైన పౌలు ప్రాధేయపడతా ఉన్నాడు, శాంతి కొరకు సమాధానం కొరకు చాలా ప్రాధేయపడతా ఉన్నాడు. After that he is saying in the same chapter that he is the son according to my own heart. ఆయన ఏం చెప్తున్నాడు? కొద్ది సమయం తర్వాత, కొన్ని అధ్యాయాలు కొన్ని వచనాలు మనం చదివిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇదిగో ఈయన కుమారుడు అని చెప్తా ఉన్నాడు ఒనేసిమును. And also that he is saying that more profitable man and more blessed man. ఇంకేమంటున్నాడంటే ఆయన చాలా లాభదాయకమైనటువంటి వ్యక్తి అయి ఉన్నాడు, దేవుని యొక్క బిడ్డ అయి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. And saying the society may call him as a thief. ఈ సమాజం ఆయన్ని దొంగ అని పిలవచ్చేమో గాని, but Apostle Paul says that he is more profitable for God. కానీ దేవునికి భక్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఒనేసిము దేవునికి చాలా ఉపయోగకరమైన ప్రయోగకరమైనటువంటి పాత్ర అంటూ ఉన్నాడు. That is the blessing testimony of Onesimus. అది నిజమైనటువంటి దీవెనకరమైనటువంటి ఒక సాక్ష్యం, ఒనేసిమును గురించినటువంటి సాక్ష్యం అది. The main heading of his testimony is that when I meet Apostle Paul, that is the blessing, more blessed time in my life. నిజంగా ఆయన జీవితంలో ఉన్నటువంటి సాక్ష్యం చెప్పినటువంటి సాక్ష్యంలో, నా జీవితంలో ఎప్పుడైతే భక్తుడైనటువంటి పౌలుని నేను కలుసుకున్నాను ఆ చెరసాల్లో, అదే సమయము నాకు నా జీవితం అంతటిలో కూడా చాలా ధన్యకరమైన దీవెనకరమైన సమయం అని ఒనేసిము చెప్పినటువంటి సాక్ష్యం. Apostle Paul has done this great job because the love of God is compelling in his heart. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క పనిని అపోస్తుడైన పౌలు హత్తుకున్నాడు, చాలా ప్రేమించాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ ఆయన యొక్క హృదయంలో ఉప్పొంగుతూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి. We know that Apostle Paul has don't have any part of the life of Onesimus or this Philemon. మనందరికీ తెలుసు, ఫిలోమోనుకి సంబంధించినటువంటి లేకపోతే ఒనేసిముకి సంబంధించినటువంటి విషయాల్లో, జీవితంలో ఏ విషయాల్లో కూడా భక్తులైన పౌలుకి ఎటువంటి సంబంధం లేదు. But Apostle Paul is mingling with them and their life, and he started to turn their life to Christ. అయితే పౌలు వారి యొక్క జీవితాల్లోకి వెళ్ళిపోయి వారి జీవితాల్లో ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సువార్త వారిని బోధించి వారిని క్రీస్తు వైపు తిప్పినట్లుగా చూస్తున్నాం. As an introduction of this chapter or in this book, as an evangelist, we should understand that it is our responsibility to mingle others' life and we need to turn them to Christ. అయితే సువార్థికులుగా మనము ఈ యొక్క పుస్తకంలో లేకపోతే ఈ యొక్క పత్రికలో మొట్టమొదట మనం చదివినట్లుగా అర్థం చేసుకున్నట్లుగా సువార్థికులుగా మనం కూడా అనేక మంది జీవితాల్లో మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి వారందరికీ కూడా క్రీస్తుని గురించి బోధించి మారు మనసు బాప్తిజము రక్షణ వారికి బోధించి క్రీస్తు వైపు వారిని తిప్పేటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. And you know that Kerala is under the nature attack and many died and many are disappeared. We don't know where it is. కేరళ రాష్ట్రంలో మనందరికీ తెలుసు, గడిచినటువంటి కొద్ది కాలాల్లో భయంకరమైనటువంటి వాతావరణం, గ్రామాలు కొట్టుకుపోయినాయి. అసలు వారి యొక్క శవాలు కానీ వారి యొక్క బాడీలు ఎక్కడున్నా ఎవరికి కూడా తెలియదు, అంతటి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంటా ఉంది. Many people, many groups, many charitable groups came to help them. చాలా మంది, చాలా సహాయం చేసేటువంటి చాలా మంది, అనేక సమాజాలకు చెందినటువంటి వారు, అనేక మంది దేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి వారికి సహాయం చేస్తా ఉన్నారు.
I was searching that is there any believer or evangelist to go forward to help them. అయితే నేను ఎవరైనా సరే ఒక సువార్థికుడు గాని విశ్వాసి గాని లేకపోతే దేవుని పరిచర్య చేసే వాళ్ళలో ఎవరైనా సరే వారికి సహాయం చేస్తా ఉన్నారని నేను ఎదుగుతా ఉన్నా. What all we are getting from God, that everything is only for me. అయితే నేనేం నమ్ముతానంటే నా కొరకే ప్రతిదీ చేయబడింది అనేటువంటిది నేను నమ్ముతాను. We should not give any small a penny to any persons, because God has given it for me. ఎందుకంటే ఒక చిన్న పైసా అతనికి ఇవ్వకూడదు అనేటువంటిది నా కోరిక. ఎందుకంటే అది దేవుడు నాకు వసగినటువంటిది. I know that most of the time I used to go some North Indian places and I could see the evangelists and they are suffering without house, without food, without nice dresses and shelter and everything. నేను ఉత్తర భారతదేశాన్ని దర్శించినప్పుడు అనేక ప్రాంతాల్లో సువార్థికులు సరైనటువంటి బట్టలు లేకుండా, సరైన గృహాలు లేకుండా, సరైనటువంటి ఆహారం లేకుండా, అనేక సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతూ నేను చూశాను సువార్థికుల్ని. If we see some poor peoples, needy peoples, what should be our attitude among towards that people? నిజంగా ఏ బిడ్డలైతే అవసరతలో ఉన్నారో వీరికి ఆ యొక్క సహాయం తప్పకుండా చేయాలి అనేటువంటి అవసరతలో ఉన్నటువంటి బిడ్డలకు తప్పకుండా మనం సహాయం చేసేవారికి ఉండాలి. Here we need to support them and pray for them, and also we need to share the gospel of Jesus to them. అటువంటి వారిని మనం బలపరచాలా, యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి వారికి సువార్తను బోధించాలా, వారికి ఎల్లప్పుడూ కూడా మనం సహాయం చేసే బిడ్డలుగా ఉండాలి. When we read the verse 19 to 21, it says that Apostle Paul is writing that is a deep friendship and heartfelt request for the Onesimus to Philemon. ఇక్కడ 19వ వచనం నుండి 21వ వచనం వరకు కనుక చదివితే, హృదయంలో భక్తుడైన పౌలు ఒనేసిమును గురించి, తన యజమానుడైనటువంటి ఫిలోమోనుని గురించి వ్రాసినటువంటి, లేకపోతే ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆవేదన గురించి గొప్ప మాటలు ఇక్కడ మనం చూస్తా ఉంటాం. Onesimus steal some worthful items from the house of Philemon. ఫిలోమోన్ యొక్క ఇంటిలో నుండి చాలా విలువ కలిగినటువంటి కొన్ని వస్తువులు ఒనేసిమస్ దొంగిలించి పారిపోయాడు. Now he got more worthful blessings, life or eternal life through Apostle Paul from the Jesus Christ. అయితే ఇక్కడ భక్తుడైన పౌలు ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి నుండి ఆయన దొంగిలించిన వస్తువు కంటే కూడా విలువ కలిగినటువంటి అమూల్యమైనటువంటి దీవెనలను ఆయన పొందుకుని ఉన్నాడు. He was thinking that what he took from the house of Philemon, that was the great worthful items in his life. నిజంగా అక్కడ ఫిలోమోను ఒనేసిము యొక్క ఇంటిలో నుండి దొంగిలించినటువంటి ఆ వస్తువులు విలువ కలిగినటువంటి అయ్యి ఉండొచ్చు. We may think something like that. We need a big house, big vehicle or something like that. That was the most blessings in his world. మనం ఏమనుకుంటామంటే ఆయన ఇంట్లో నుంచి బంగారమో ఏదో విలువ కలిగినది తీసుకుని వెళ్ళిపోయాడు, ఆయన జీవితంలో అది చాలా విలువ కలిగినటువంటిది అని మనం ఆలోచిస్తాం. Last time when a flood occurs in Kerala, we know that many believers were crying as such a manner that they lost the TV worth the lakh of rupees and computer and houses and bed matter, something like that. They are crying something like that. పోయిన సంవత్సరం ఈ కేరళ రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు అనేక మంది ఏడుస్తా ఉన్నారు. ఏమని, టీవీ ₹1,00,000 పెట్టుకున్న టీవీ పోయింది, బెడ్లు కొట్టుకుపోయినాయి, ఇండ్లు పోయింది, అనేక విలువ కలిగిన వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన వరదలని చాలా మంది ఏడుస్తా ఉన్నారు పోయిన సంవత్సరం. There are many are running after this worldly blessings, even in Christian brethren or believers. అనేక మంది ఈ ప్రపంచంలో, ఈ లోకంలో చాలా మంది ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు వెనకాల పరిగెడతా ఉన్నారు. క్రైస్తవులు కూడా అలాగే ఈ లోకంలో క్షయమైపోయేటువంటి వాటి కొరకు పెనుగులాడుతూ, వాటి వెనకాల ప్రాకులాడుతూ పరిగెడుతూ ఉన్నారు. క్రైస్తవులు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. But here Apostle Paul is showing some more worthful item than he took from the house of Philemon. ఇక్కడ పౌలు ఫిలోమోను యొక్క ఒనేసిము ఫిలోమోను ఇంటిలో దొంగిలించిన వస్తువు కంటే కూడా విలువ కలిగినటువంటి ఒక వస్తువును ఆయనకు అప్పగించాడు. అక్కడ we know that the Bible which we uses and holding out, that is the more worthful than this universe and all this world. ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏ విషయానికంటే కూడా మన యొక్క చేతిలో పట్టుకున్నటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథం మిక్కిలి విలువ కలిగినటువంటిది. ఈ పరిశుద్ధ గ్రంథానికి సాటి అయినా విలువ కలిగినటువంటిది ఇంకొకటి లేదు. When Onesimus hold the more worthful shown by the Apostle Paul, he become a blessings to all the peoples.
ఈ యొక్క ఒనేసిము తన యొక్క చేతిలోకి పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే తీసుకుని ప్రయాణం చేస్తా ఉన్నాడో, అది పౌలు ఆయనకి ఇచ్చినటువంటి అత్యంత విలువ కలిగినటువంటి వస్తువు ఈ పరిశుద్ధ గ్రంథం. That makes a great change in his life. అదే తన యొక్క జీవితంలో చాలా గొప్ప పెనుమార్పు తీసుకొచ్చినటువంటి సంగతి. You know that the repentance makes a great blessings in our life. నిజంగా మనకు తెలుసు, క్షమాపణ అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప బహుమానాన్ని తీసుకుని వస్తది. క్షమాపణ అనేటువంటిది, Once we లేకపోతే receive Jesus, పశ్చాత్తాపం అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మార్పును, బహుమానాలు తీసుకొస్తది. once we receive Jesus Christ as our personal Savior, next we should do repentance all our Christian life. నిజంగా మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని మన జీవితంలో మన సొంత రక్షకుడిగా, వ్యక్తిగత రక్షకుడిగా మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఆ తర్వాత మిగిలిన జీవితం అంతా కూడా క్షమాపణతో, మిగిలిన జీవితం పశ్చాత్తాపంతో కూడిన జీవితం మనం సాగించాలి. Dear brother, and many are waiting to see or hear this great message or this great blessings through our mouth. ప్రియమైన సహోదరులారా, అనేక మంది లోకంలో అనేక మంది నీ నోటి ద్వారా, నీ ద్వారా దేవుని యొక్క సువార్తను వినాలని అనేక మంది ఎదురు చూస్తా ఉన్నారు. Many are waiting to feel a real happiness and blessings their life. చాలా మంది, అనేక మంది లోకంలో ఉన్నటువంటి వారు అనేక మంది నీ ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని గొప్ప అనుభూతి కలిగినటువంటి ఆ సంతోషం, ఆనందం పొందాలని ఎదురు చూస్తా ఉన్నారు. Some really believe Jesus Christ, but still they don't have any happiness or the work of Holy Spirit in their life. అనేక మంది లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించి రక్షణ పొంది జీవిస్తా ఉన్నారు, కానీ వారి జీవితాల్లో సంతోషం, ఆనందం ఉంటల్లా. It is our responsibility to lead them to Christ and correct them. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి వారి జీవితాల్లో ఎవరైతే ఆనందంలో ఉండలేదో అటువంటి వారిని మనం యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి బోధించి సంతోషకరమైనటువంటి విధానంలో వారి జీవితం సాగేలాగా చూడవలసిన బాధ్యత సువార్థికులుగా మనందరిపైన ఉంది. Apostle Paul shared the gospel. Not only that, he loved Onesimus much. ఇక్కడ ఒనేసిముకు దేవుని యొక్క సువార్తను అందించడమే కాకుండా, బోధించడమే కాకుండా ఆయన గురించి చాలా ప్రయాసపడ్డాడు భక్తుడైన పౌలు. And here in this book itself, he says that I desire to collect him or be him along with me. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఆయనను నేను కలిగి ఉండటము నా జీవితంలో గొప్ప ధన్యకరం అంటూ ఉన్నాడు. He's supposed to be here, the Onesimus. ఇక్కడ ఒనేసిము చెప్పేటువంటి మాటలు వినాలని ఆశపడ్డాడు ఆయన. But the matter is that he's supposed to go back his own that master, and he need to ask pardon to that person. అయితే ఇక్కడ పౌలు ఉద్దేశం ఏంటంటే, ఒనేసిము తిరిగి తన యజమానుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ పొందాలి, ఆయన పశ్చాత్తాపడి ఆయన క్షమాపణ అడగాలనేటువంటి ఉద్దేశం భక్తుడైన పౌలుకున్నది. When the time period of that slave has been finished, Paul is sending him to the house of Philemon along with Tychicus. అయితే ఇక్కడ పౌలు తన యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క సమయం అయిపోయిన తర్వాత కిసుమస్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తితో భక్తుడైన పౌలు ఒనేసిమును ఫిలోమోను ఇంటికి పంపించడం జరిగింది. Most of the time we may say that I receive Jesus Christ as my personal savior, or I become baptized, so all my wrongs and mistakes God will forgive, no problem for all. అయితే ఇక్కడ ఏమంటున్నామంటే, అనేక మంది ఏమంటామంటే, ప్రభువా నీ యొక్క నామమును బట్టి నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, మారు మనసు పొందాను అయ్యా, నా పాపాలన్నీ క్షమించేసాయి అని మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తా ఉంటాం. We are thinking that if I can't commit some sins, I am asking pardon to God, that's enough. ఏమనుకుంటాం మనం, ఎప్పుడైనా సరే రక్షణ పొంది కూడా పాపం చేసినప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసి ప్రభువా నన్ను క్షమించంటే నేను చేసిన పాపం క్షమించబడుతుంది, ఇక అంతే చాలు అనుకుంటాం మనం. Bible teaches that is not the repentance. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం బోధిస్తా ఉందంటే, ఆ విధమైనటువంటి విధానము నిజమైనటువంటి పశ్చాత్తాపం కాదు అంటుంది. Real repentance start from the person to persons. ఇక్కడ నిజమైనటువంటి పశ్చాత్తాపం ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి ప్రారంభం అవుతా ఉంటుంది. Firstly, I ask to pardon to the person, that person to whom I commit the sin. మొట్టమొదట నేను ఎవరి దగ్గర అయితే నేను తప్పు చేశానో, ఎవరికైతే నేను హాని చేశానో, మొట్టమొదట వారి దగ్గరికి వెళ్ళి వారిని క్షమించమని పశ్చాత్తాపడి అడగాలి. అది
Secondly, I need to ask pardon to the Lord. ఆ తరువాత నేను దేవుణ్ణి అడగాలి, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈ వ్యక్తి పట్ల నేను ఈ పాపం చేశాను, ఈ తప్పు చేశాను, ఈ హాని చేశాను, నన్ను క్షమించని ఆ తర్వాత అడగాల. Unless we do that, that will be a great failure occur in our Christian life. ఆ విధంగా కనుక మనం చేయకపోతే క్రైస్తవుల జీవితంలో అది గొప్ప వైఫల్యం చెందినటువంటి విధం అదండి. No one should not apologize or commit the mistakes and wrongs in our Christian life. అయితే క్రైస్తవుల జీవితంలో మానవులుగా మనము తప్పు చేసినటువంటి తప్పులను క్షమించేటువంటి అధికారం మనకైతే లేదు. Not only that, we should not modify our mistakes. అయితే మనం చేసినటువంటి తప్పులను మనము సరి చేసుకోవడానికి మనంతటా మనం ప్రాకులాడకూడదు. We should not paint and become more beautiful should not make any beautiful our mistakes. అయితే మనం చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఒక పెయింట్ అనేటువంటి మాటలను దానికి జత చేస్తూ ఆ తప్పును కప్పిపుచ్చుకోవాలనేటువంటి విషయం మనం చేయకూడదు. We should not hide our any small or big mistakes. మన జీవితంలో మనం చేసినటువంటి చిన్న తప్పు కావచ్చు, పెద్ద తప్పు కావచ్చు, దాన్ని దాచి ఉంచకూడదు. మనం Realize that once it will come out. నిజంగా ఆలోచించండి, ఒకనొక రోజు ఒకనొక సమయం రాబోతుంది, ఆ సమయంలో నువ్వు దాచి ఉంచిన నీ తప్పు బయటపడుతుంది ఖచ్చితంగా. Because God watches everything in our Christian life. ఎందుకంటే క్రైస్తవుల జీవితంలో ప్రతి క్షణము, ప్రతి విషయము, ప్రతి బిడ్డ యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును వారు చూస్తూ ఉన్నాడు. When the Holy Spirit realizes that you are committed sin, the very moment we need to ask pardon to the person and secondly to the Lord. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఇదిగో ఆ వ్యక్తి పట్ల నువ్వు ఇదిగో ఈ తప్పు చేసావు, ఈ పాపం చేసావని నిన్ను గద్దించినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన క్షమాపణ అడిగి ఆ తర్వాత దేవుణ్ణి క్షమాపణ అడగాల. Here Apostle Paul knew the life of and the character of Philemon. ఇక్కడ మనందరికీ తెలుసు ఫిలోమోను యొక్క జీవిత విధానం ఎలాంటిది, ఆయన యొక్క మనస్తత్వం ఏంటి, ఆయన స్వభావం ఏంటి అనేటువంటిది భక్తుడైన పౌలుకు తెలుసు ఫిలోమోను గురించి. In this book, he is himself writing that I know that you will give forgiveness to this person. ఈ యొక్క అధ్యాయంలో లేకపోతే ఈ యొక్క పత్రికలో ఫిలోమోనుకు రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే ఖచ్చితంగా నీవు ఈ యొక్క నీ బానిస అయినటువంటి ఒనేసిముని క్షమిస్తావనేటువంటి సంగతి నాకు తెలుసు అని రాస్తూ ఉన్నాడు. And so that Apostle Paul is writing that, dear Philemon, you are my co-brother and such a hard friend, and I am sending now this this Onesimus to you, and just to forgive him and be him and love him just as your own son. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫిలోమోనుకి పత్రిక రాస్తూ నా ప్రియమైన మిత్రుడా, సహోదరుడా, నేను నీ యొక్క సహోదరు లాంటి వాడిని, దయచేసి ఇదిగో ఈ యొక్క నీ బానిస అయినటువంటి ఈ యొక్క ఫిలోమోను ఆ యొక్క ఒనేసిముని నిన్ను క్షమించయ్యా, నువ్వు హక్కును చేర్చుకో, నిన్ను ఆదరించు, ఆయన గృహంలో చేర్చుకొని హృదయపూర్వకంగా ఆయన క్షమించు అనేటువంటి మాటలు ఈ పత్రికలో రాసి పంపించాడు. Here we know that as a conclusion of that introduction part, Apostle Paul knew and he is feeling the love of God and he shared the love of God to Onesimus. అయితే ఇక్కడ ఈ పరిచయ వాక్యం యొక్క ముగింపులో మనం ఏం చూస్తామంటే ఒనేసిము దేవుని యొక్క ప్రేమను పొందుతున్నాడని, ఆ యొక్క అనుభూతిని, ఆ దేవుని యొక్క ప్రేమ, ఆ అనుభూతిని ఒనేసిము కలిగి ఉంటున్నాడని భక్తుడైన పౌలు గమనించాడు. That same love of God changed the life of Onesimus. అలాగే అదే ప్రేమ ఎవరి పట్ల అయితే దేవుడు ఆ ప్రేమ చూపించాడు, అదే ప్రేమ ఫిలోమోను యొక్క మన మనసును కూడా మార్చివేసి ఇతను ప్రేమించేలాగా చేస్తాడనేటువంటి గొప్ప నమ్మకం కలిగి ఉన్నాడు పౌలు. Same love of God wipe out all the enmity or cruelty in between the Philemon and Onesimus. అదే ప్రేమ, ఏ ప్రేమ అయితే ఒనేసిము కలిగి ఉన్నాడు, అదే ప్రేమ వీరిరువురి మధ్య ఉన్నటువంటి శత్రుత్వం గాని కఠినత్వం గాని చెరిపి వేసేస్తుంది ఆ ప్రేమ అనేటువంటిది. See, that is the love that we ought to do in our Christian life. చూడండి, అటువంటి ప్రేమ మన క్రైస్తవ జీవితంలో మనం కూడా అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. And later we know that Apostle Paul, Philemon and Onesimus, and there are many other persons also, Timothy and other persons, they become very friend and they are waiting and praying and enjoying in the presence of God. నిజంగా ఆ తర్వాత భక్తుడైన పౌలుకు అనేక మంది శిష్యులు, తిమోతి గాని ఇంకా అనేక మంది శిష్యులు వచ్చారు. ఆ తర్వాత వారందరూ కూడా దేవుని యొక్క ప్రేమను చక్కగా ఎంజాయ్ చేశారు, సువార్తను బోధించారు, అనేక సంఘాల్లో దేవుని యొక్క పరిచర్య చేశారు. A great happiness occurred there. తర్వాత వారి యొక్క జీవితంలో గొప్ప సంతోషం, ఆనందం వారు చూడగలిగారు. We know that there are many of issues, problems
may happen in our Christian life. మనందరికీ తెలుసు క్రైస్తవుల జీవితాల్లో అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు కలుగుతా ఉంటాయని మనకు తెలుసు. What we'll do in the midst of such a great dilemmas or problems, pains, sickness in our Christian life? అనారోగ్యం కలిగినప్పుడు, అస్వస్థత కలిగినప్పుడు, బాధలు, వేదనలు, కష్టాలు, దుఃఖాలు, వాటి మధ్యలో మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో మనం పెనవేసుకున్నటువంటి ఆ స్థితిలో మనం ఏం చేయాలి? We may say that it's all happened to my life because of that person. మనం చెప్తా ఉంటాము, ఇవంతా కూడా నా జీవితంలో ఇది జరగటానికి అదొక పలానా వ్యక్తి గురించి నా జీవితం ఇలా అయిపోయిందని చెప్తా ఉంటాం. We may always put the complaint to another persons. మనం ఎప్పుడు కూడా మనం ఇతరుల మీదే ఫిర్యాదు చేస్తా ఉంటాం, అతను నాకు ఈ పని చేశాడు, అతనే నన్ను ఈ స్థితికి దిగదార్చాడని. This history says that we should not give or share or put our problems to another person. Instead of that, we need to pardon, we need to forgive all others. అయితే ఇక్కడ ఇప్పటి వరకు మనం ధ్యానం చేసిన ఈ యొక్క చరిత్ర అంతా కూడా ఏం చెప్తుందంటే, మనం కలిగి ఉన్న స్థితిని ఇతరుల మీద మోపకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వారిని క్షమించమని అడగాల, పశ్చాత్తాపడాలని ఇప్పటి వరకు మనం ధ్యానం చేసిన ఈ చరిత్ర అంతా మనకు బోధిస్తా ఉంది. As an evangelist and as a believer of God, we need to show a real Christian attitude through our life to this world. అయితే నిజంగా ఒక సువార్థికుడుగా దేవుని యొక్క పని చేసేటువంటి ఒక పాత్రగా నేనేం చెప్తా ఉన్నా అంటే, క్రైస్తవత్వం లేకపోతే ఆ క్రీస్తు కలిగినటువంటి ఆ ప్రేమ నా జీవితంలో ఇతరులకు కనపడేటట్లుగా ఆ యొక్క ప్రవర్తన నేను కలిగి ఉండాలని నేను చెప్తా ఉన్నాను. Since that I am so perfect in public but not in house. చాలా మంది ఏం చెప్తారు, ఇదిగో నేను ఈ యొక్క సమాజంలో అయితే నేను చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాను, అయితే నా గృహంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ లేదని చెప్తా ఉంటాం. Some wives says that my husband is very perfect in church and ministry and stage but not in house. చాలా మంది భార్యలు ఏమంటారంటే, నా భర్త సంఘంలో లేకపోతే ఇక సమాజంలో చాలా పలుకుబడి కలిగిన వాడు, చాలా సంతోషంగా ఆనందంగా అన్ని చేస్తాడు, కానీ గృహంలో మాత్రం నా భర్త నా కొరకు సంతోషంగా ఉండడు అని చెప్తా ఉంటారు. When he come to the house, he totally become another man. ఆ సంఘంలో నుంచి, చర్చిలో నుంచి రాగాల్ని ఆయన పూర్తిగా మారిపోతాడు. ఇంట్లో ఒక రకంగా ప్రవర్తిస్తాడు, సంఘంలో ఒక రకంగా ప్రవర్తిస్తాడు. Is it the real change or repentance of God? నిజంగా అటువంటి ప్రవర్తన నిజమైనటువంటి పశ్చాత్తాపమా? నిజంగా దేవుడు మార్చినటువంటి ఆ యొక్క రక్షణేనది? We should be a new creation, a new man, a forgivable man all the places in our Christian life. మన యొక్క క్రైస్తవుల జీవితంలో ఏ స్థలంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా, ఎక్కడికి వెళ్ళినా గానీ మనం క్షమించేటువంటి ఆ గుణమును కలిగి ఉండేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. That is the introductory part. I am saying some historical ideas and the concept all over this book. నిజంగా ఇదంతా కూడా ఈ యొక్క ఫిలోమోనుకు సంబంధించిన ఈ పత్రికలో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పరిచర్య భాగము, ఈ యొక్క చరిత్ర అంతా కూడా ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్నాం. Those are preparing the message or some notes now, this will a great bless for them. నిజంగా ఈ యొక్క వాక్యాలన్నీ కూడా రాసుకుంటున్న వారందరికీ కూడా ఇప్పటి వరకు మనం ధ్యానం చేసింది ఇదంతా కూడా చాలా దీవెనకరంగా ఉండబోతుంది. And we go to the importance of this book. అయితే ఇప్పుడు ఈ యొక్క పత్రికలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎలా ఉంది, ఏంటి అసలు పత్రిక కలిగిన ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. When we study any verse or chapter or any book, first we should understand who wrote this book, when, where, the theme and atmosphere, and after that we need to understand what is the main importance of this portion or this book. పరిశుద్ధ గ్రంథంలో ఏ పత్రిక చదివినా గానీ, ఏ యొక్క పుస్తకం చదివినా గానీ, ఆ పుస్తకం ఎవరు రాశారు, ఆ పత్రిక ఎవరు రాశారు, రాసినటువంటి సమయం ఎప్పుడు, ఏ స్థితిలో ఆ పత్రిక రాయబడింది, దాని యొక్క అనుకూలమైన పరిస్థితులు ఏంటి, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఎందుకు ఆ పుస్తకం రాయగలిగాడు, ఎందుకు రాయబడింది, లేకపోతే మెయిన్ సారాంశం ఏంటి అనేటువంటి అన్నిటిని కూడా మనం ఆ పుస్తకం గురించి చదివే ముందు మనం ధ్యానం చేయాలి. There is no any reference or any words without any importance or theme in the Bible. అయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాటకు, ప్రతి అక్షరానికి కూడా ఒక ప్రత్యేకత, ఒక ప్రాముఖ్యత ఉన్నది అనేటువంటి సత్యం మనం గ్రహించి ఉండాలి. The first importance of this book is, ఈ యొక్క పత్రికకు ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాముఖ్యత ఏంటంటే, it shows the responsibility, the right responsibility of an evangelist. యొక్క సువార్థికుడుగా నువ్వు కలిగి ఉండవలసినటువంటి నీ యొక్క బాధ్యతను ఈ యొక్క పత్రిక నీకు బోధిస్తా ఉంది. Most of the time evangelists are limiting in the church buildings.
చాలా మంది సువార్థికులు వారి వారి యొక్క సంఘాలలో పరిమితి కలిగినటువంటి పరిచర్య చేస్తా ఉంటారు, పరిమితిగా ఉంటారు అనేక విషయాల్లో. They may say that I want to do something inside the church. కానీ ఏమంటున్నారు, అది ఆ సంఘంలో ఆ పరిమితులు కలిగినటువంటి విషయాలు కాకుండా కూడా నీవు సమాజంలో అనేక మంచి కార్యాలు చేయాలని చెప్తా ఉంటారు. I can say that he has no any work inside the church, but his work should go outside the church. అయితే ఇక్కడ సంఘానికి సంబంధించినటువంటి పనికి మించినటువంటి పని ఇంకొకటి లేదు. కానీ ఈ లోకంలో సంఘములోనూ నువ్వు నీ కార్యము చేయాలి, నీ పని చేయాలి, సంఘం వెలుపులు కూడా నువ్వు పని చేసేవాడిగా ఉండాలి. On this time, Apostle Paul was in jail. ఈ సమయంలో భక్తుడైన పౌలు చెరసాల్లో ఉన్నాడు. But after delivering from jail, or when he come out, all the church and the believers receive him with a prayerful manner and so happy. ఎప్పుడైతే ఈ యొక్క పౌలు చెరసాల్లో నుంచి విడుదలయ్యాడో అప్పుడు సంఘాల్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానించుకున్నారు. వారి యొక్క గృహాల్లోకి ఆయన తీసుకుని వెళ్ళారు, ఆహ్వానించారు, చాలా ప్రేమ కనపరిచారు. Nowadays, an evangelist went to the jail, that same church also not allow him to come inside the church. కానీ ఈ దినాలలో ఏ సువార్థికుడైనా సరే ఆ చెరసాల్లోకి వెళ్ళినప్పుడు మరలా విడుదల పొందినప్పుడు సంఘము ఆయన్ని మరలా వారి సంఘాల్లోకి ఆహ్వానించకుండా ఉన్నారు ఈ రోజుల్లో. People may say that he has some mistakes, some great problems occurred, so it is good not to allow him to enter inside the church. చాలా సంఘాలు ఏమంటారంటే ఈ యొక్క సువార్థికుడు చాలా తప్పు చేశాడు, ఆ తప్పు చేయబట్టే ఆయన్ని చెరసాల్లో పెట్టారు, ఇక ఆయన మన ఇళ్లలో కానీ సంఘాల్లోనికి రానికూడదు, రానిచ్చామంటే దానికి మించిన తప్పు ఇంకోటి లేదని మాట్లాడుకుంటుంటారు. See, first importance is this book is showing that what you can do if you are inside the jail. ఇక్కడ పుస్తకం ఇప్పుడు ఈ పత్రిక మనకి మొట్టమొదట ఏ ప్రాముఖ్యత గురించి చెప్తా ఉందంటే, నీవు గనక చెరసాల్లో బంధించబడి ఉంటే నీవేం చేస్తావో అని నిన్ను అడుగుతా ఉన్నది ఈ పత్రిక. Many are doing ministry in jail, school, hospitals and everything. చాలా మంది ఆ చెరసాల్లో దేవుని పరిచర్య చేస్తున్నారు, హాస్పిటల్లో దేవుని పరిచర్య చేస్తున్నారు, స్కూల్స్ లో కాలేజీల్లో దేవుని పరిచర్య చేస్తున్నారు. Dear brethren, don't sit even a moment. You just run out, and those who are waiting to see you, just share the gospel to them, and God has a special plan to with that persons. నా ప్రియమైన సహోదరులారా, మీరు మోడీగా ఇంట్లో మాత్రం కూర్చోకండి, బయటకు రండి. నీ మాటలు, నీ ద్వారా దేవుని యొక్క మాటలు వినటానికి అనేక మంది ఎదురు చూస్తున్నారు. వారికి బోధించు, వాళ్ళ దగ్గరకు వెళ్ళు, అనేక ప్రాంతాలకు వెళ్ళండి, వాళ్ళని దర్శించండి, దేవుని సువార్తను బోధించండి, వారిని మార్చండి. Dear brethren, the time is going to up. Our Lord is going to come back. So we need to run here and there, and all the places. We need to share the gospel to all the people in this world. నా ప్రియమైన సహోదరుల, సమయం ఇంకా లేదు. దేవుడు అతి త్వరలో మన మధ్యకి రాబోతూ ఉన్నాడు కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుని లోకమంతా కూడా మనం సంచారం చేస్తూ ఎక్కడైతే దేవుని యొక్క సువార్త కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు వారి దగ్గరికి వెళ్ళండి, దేవుని సువార్తను ప్రకటించండి. And the second importance of this book, రెండవ ప్రాముఖ్యత ఏంటంటే, ఈ పత్రిక సంబంధించిన రెండవ ప్రాముఖ్యత ఏంటంటే, it shows the benefits of fearless ministry of God. అయితే ఈ యొక్క దేవుని యందు భయము లేనటువంటి వారు పొందేటువంటి ఉపకారాలు, మేలుల గురించి మాట్లాడుతా ఉన్నాడు. I can say that don't fear to share the gospel to anyone. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క సువార్తను ఎవరికి బోధించాలన్నా గానీ మీరు భయపడకుండా దేవుని యొక్క సువార్తను బోధించండి. Once we are doing the ministry in Kerala, మేము ఒకసారి దేవుని యొక్క పరిచర్య కేరళ రాష్ట్రంలో చేస్తా ఉన్నాం. 2 evangelists was with me. 2 సేవకులు సువార్థికులు నాతో ఉన్నారు. They are little old persons. వాళ్ళిద్దరు కూడా కొంచెం వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు. On the new time, we are returned to that church for food. ఆ తర్వాత మరలా మేము సువార్తను బోధించి ఆ సంఘానికి తిరిగి వస్తా ఉన్నాం, ఎందుకంటే భోజనం సమయం అయింది కనుక. While we are walking, Spirit of God compelled my heart that there is a house. You should go very soon to that house. మేము భోజనానికి తిరిగి ఆ సంఘానికి వచ్చేటప్పుడు దేవుడు నా హృదయంలో పరిశుద్ధాత్మని ద్వారా ప్రేరేపిస్తున్నాడు. ఇదిగో ఒక గృహంలో వారు నీ గురించి ఎదురు చూస్తున్నారు, అక్కడికి వెళ్ళి అర్జెంటుగా త్వరగా వెళ్ళి వాళ్ళకి దేవుని సువార్తను బోధించమని నా హృదయంలో దేవుడు ప్రేరేపిస్తా ఉన్నాడు. I shared that evangelist, but they refused it. నేను చెప్పాను, అయ్యా ఇదిగో దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా నాలో ఇదిగో మాట్లాడుతున్నాడు, అదిగో ఆ ఇంట్లో దేవుని సువార్తను వినాలని కొంతమంది వేచి ఉన్నారు, మనం అక్కడ వెళదామంటే వాళ్ళిద్దరు కూడా నన్ను వ్యతిరేకించారు. But I left them and I ran to that house.
నేను వాళ్ళిద్దరిని అక్కడే విడిచిపెట్టి ఏ గృహంలో అయితే బిడ్డలు ఉన్నారో వారి కొరకు నేను ఆ ఇంటికి పరిగెత్తా. I called that house and I knocked the house. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిగ్గరగా కేక వేసి ఆ తలుపు తట్టా. One old lady came out. చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీ బయటకు వచ్చింది. She asked, "What do you want?" ఆమె అడుగుతాను, ఏం కావాలి నీకు అని అడిగింది నన్ను. I replied that, "Mom, I want to share the gospel." అప్పుడు నేను చెప్పాను, అమ్మా నేను ఇదిగో మామగారు దేవుని యొక్క సువార్తను మీకు బోధించాలని నేను వచ్చాను అన్నా. He shut the door with a heavy sound. ఆ యొక్క వెంటనే పెద్ద శబ్దంతో ఆ 2 తలుపులు నా ముఖాన్ని మూసేసింది గట్టిగా. I was thinking that who compelled in my heart? Is it the whole Spirit of God or a spirit of Satan? నేను అప్పుడు ఆ తలుపు వేయంగానే నేను హృదయంలో ఆలోచించాను, నిజంగా ఈ యొక్క ప్రేరేపణ నాకు సాతానుడు కలిగించాడా లేక పరిశుద్ధాత్ముడు కలిగించాడా నేను ఆలోచనలో పడ్డా. But a boy standing near the house is calling me. కానీ ఆ ఇంటికి దగ్గరలో ఒక బాలుడు ఉన్నాడు, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆయన పిలిచాడు నన్ను, ఆ పిల్లవాడు పిలిచాడు. He finished his 12th class and he was waiting for me to share something. ఆయన 12వ తరగతి ముగించేసుకుని నాతో ఏదో పంచుకోవాలనేటువంటి ఆశ కలిగి ఎదురు చూస్తా ఉన్నాడు నా కోసం. I went them and hid from the house, and same time his sister also came. We three sat down under a tree and start to speak. ఆ తర్వాత ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వాళ్ళ అక్క కూడా వచ్చింది బయటికి. మేము ముగ్గురం కలిసి ఒక చెట్టు కింద కూర్చుని దేవుని సువార్తను ఒకరికొకరు పంచుకుంటా కూర్చున్నాం. I shared the gospel and 2 of the persons received Jesus Christ as their personal savior with crying. వాళ్ళిద్దరికి దేవుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను చెట్టు కింద వాళ్ళకి బోధిస్తా ఉన్నప్పుడు వాళ్ళు కన్నీళ్లు కారుస్తూ అక్కడికక్కడే యేసుక్రీస్తు ప్రభువారిని వారి సొంత రక్షకుడిగా అంగీకరించి మారుమనసు పొందారు. When I came back his house and entered in their bedroom, ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి యొక్క పడక గదిలోకి వెళ్ళాను నేను. and I saw a great truth that I can say that they prepared everything for to suicide on the same time. నేను వాళ్ళ యొక్క పడక గదిలోకి వెళ్ళినప్పుడు ఒక గొప్ప సత్యాన్ని నేను కనుగొన్నా. ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అక్కడ పరికరాలన్నీ కూడా సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకున్నారు. అది చూసి నేను ఆశ్చర్యపోయా. Said to me that, "Sir, if you wait for few minutes, we should commit suicide." అయ్యా నువ్వు గనక కొద్ది క్షణాలు గనక ఆలస్యం చేస్తే మేమిద్దరం కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాళ్ళం అయ్యా అన్నారు. The Spirit of God compelled me to run that house, and I ran and share the gospel. They become the children of God. Now they are enjoying in their Christian life. అప్పుడు తెలుసుకున్నా నేను, పరిశుద్ధాత్ముడే నా హృదయంలో ప్రేరేపణ కలిగించి వాళ్ళ దగ్గరకు వెళ్ళమని చెప్పాడని. నేను వాళ్ళకి బోధించినటువంటి క్రీస్తు సువార్తను బోధించినప్పుడు అది విని వారు కన్నీరు గార్చి దేవుని యొక్క పిల్లలుగా వారు బారిపోయి రక్షణలో ఉన్నారనేటువంటి సంగతి అప్పుడు తెలుసుకున్నా. No Christian people or no believers, no evangelists should fear to share the gospel of God. నిజంగా ఆలోచించండి, దేవుని యొక్క సువార్తను ఎక్కడ ఎవరికి బోధించాలన్నా భయపడొద్దు. భయం లేకుండా దేవుని యొక్క సువార్తను బోధించండి, ప్రకటించండి. The third importance of this book is, మూడవ ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఈ యొక్క పత్రికలో it shows the God's ideas or plan behind of all the incidents happen in our Christian life. క్రైస్తవుల జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నిటి వెనక దేవుని యొక్క ఉద్దేశము, ఆయన ప్రణాళిక దాగి ఉంటుంది అనేటువంటి ప్రత్యేకత ఈ పత్రికలో రాయబడి ఉంది. Don't think that the incidents or sickness, some heavy incidents, heavy sickness, small sickness, or any accidents, any fracture, something like that, it happens because of this worldly style, something like that. Don't think that. నిజంగా మీ జీవితంలో కలిగినటువంటి అస్వస్థత గురించి కానీ, యాక్సిడెంట్లు కానీ, లేకపోతే దుఃఖాలు, బాధలు, లేకపోతే వేదనలు, వీటిని గురించి మీరు ఆలోచించమాకండి. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తా ఉంటే ఇవన్నీ సర్వసాధారణంగా మానవ జీవితంలో సంభవిస్తాయి. God has a special plan in our Christian life through all incidents or accidents of what all happens in our Christian life. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బిడ్డలుగా క్రైస్తవుల యొక్క జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వెనుక కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము, ప్రణాళిక కలిగి ఉంటాడన్న సంగతి మాత్రం మర్చిపోకండి. And the fourth importance of this book is, నాలుగవ ప్రాముఖ్యత ఏంటంటే ఈ పత్రికలో, and God has a special plan to the lost people in this world. ఈ లోకంలో నశించిపోయేటువంటి బిడ్డల కొరకు ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేటువంటిది నాలుగవ సత్యము, నాలుగవ ప్రత్యేకత. Why I say it?
Yeah. Because of we may feel that I am the very poor man in this world. I have nothing, no house, no any vehicle, nothing. Always we are saying, we are nothing. So it is the duty of some heavy peoples or rich peoples. We will live in such a manner. We have a small hut and we have nothing in this world. God has a special plan, such a lower style or lower stage people in this world. అయితే మనం ఏమనుకుంటామంటే నాకు సరైన ఇల్లు లేదు, సరైన గృహం లేదు, ఉండటానికి తిండి లేదు, ఉండటానికి తిండి లేదు, గృహం లేదు, తినటానికి తిండి లేదు, బట్టలు లేవు, నేను చాలా ఈ లోకంలో అనేక మందితో పోల్చుకుంటే నేను ఎంత చాలా చిన్నవాడిని, నిరుపేదని, నేను చాలా ఈ లోకంలో పోల్చుకుంటే లోకస్తులతో ధనవంతులతోనో పోల్చుకుంటే నేను చాలా చిన్నవాడిని అని మీరు అనుకోవచ్చు. అట్లా ఎప్పుడు కూడా అనుకోవద్దు. ప్రతి పేదవాడి వెనక దేవుని యొక్క ఉద్దేశం ఉంది. లేమిలో నుండే దేవుడు అనేక మందిని లేవనెత్తి తన సువార్తను ప్రకటించడానికి ఆయన వాడుకుంటాడు. అది గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడు అనేటువంటి సంగతి మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. Fifth importance of this book is, 5వ ప్రాముఖ్యత ఏంటంటే ఈ యొక్క పత్రికలో God has no any difference with slaves. అయితే దేవుడు ఈ యొక్క బానిసల పట్ల కూడా ఎటువంటి పక్షపాతం కలిగి లేడండి, ఎటువంటి వ్యత్యాసం చూపించలేడు ఆయన. I always say that the national authorities are killing them such a way that God has no any difference with the slaves or the masters. ఇక్కడ ఈ యొక్క పుస్తకం లేకపోతే ఈ పత్రికల్లో మనం ఏం చదువుకుంటాం, ప్రాముఖ్యత ఏంటంటే 5వ ప్రాముఖ్యత, యజమానుడికి దాసుడికి మధ్య ఎటువంటి భేదం లేదు గనుక ఇరువురు కూడా దేవుని దృష్టిలో సమానులే, దేవుడు వీరి పట్ల సమానమైనటువంటి ప్రత్యేకత కలిగి ఉన్నాడనే సత్యం మనం నేర్చుకోవాలి. The last importance of this book is, ఆఖరి ప్రాముఖ్యత, 6వ ప్రాముఖ్యత ఈ పత్రికలు ఏంటంటే, it shows the great outcome of forgiveness. ఈ యొక్క పుస్తకంలో ఈ యొక్క పత్రికలో ఒక గొప్ప మార్పు ఏంటంటే క్షమాపణ. If we forgive, that will bring more blessings, more heavenly blessings in our Christian life. That is the 6th blessings or importance of this book. నిజంగా యథార్థంగా మన శత్రువులు మనం ఎప్పుడైతే ప్రేమించగలుగుతామో, క్షమించగలుగుతామో, అటువంటి స్వభావం లేకపోతే అటువంటి క్షమాపణ మన జీవితంలో పరలోకంలో నుండి అనేక దీవెనలు మన మీద దేవుడు కుమ్మరిస్తాడు అనేటువంటి సత్యం మనం నేర్చుకుని ఉండాలి. The forgiveness of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్షమాపణ, the forgiveness of Apostle Paul, అలాగే అపోస్తలుడు పౌలు యొక్క క్షమాపణ, the forgiveness of the fellow brother and Philemon, అలాగే తోటి సహోదరుడైనటువంటి ఫిలోమోను యొక్క క్షమాపణ, and the forgiveness of the church. అలాగే సంఘం యొక్క క్షమాపణ. We can see the 4 forgiveness in this chapter. ఈ యొక్క పత్రికలో 4 విధములైనటువంటి క్షమాపణలు మనం చూస్తాం ఇక్కడ. Because of Jesus forgive our sins. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలను క్షమించాడు ఆయన. Apostle Paul also forgive to this Onesimus. అలాగే ఒనేసిమును కూడా అపోస్తుడైనటువంటి పౌలు క్షమించాడు. Because Onesimus got the forgiveness from God and Apostle Paul, the Philemon also gave the forgiveness to the persons. ఒనేసిము ఎప్పుడైతే పౌలు నుండి దేవుని నుండి క్షమాపణ పొందుకున్నాడో, తన యజమానుడైనటువంటి ఫిలోమోను కూడా తన దాసుడైనటువంటి ఒనేసిము పట్ల క్షమాపణ కలిగి ఉన్నాడు. When Philemon gives the forgiveness to the person, all the church forgive that persons. ఎప్పుడైతే ఫిలోమోను తన దాసుడైనటువంటి ఒనేసిము పట్ల క్షమాపణ కలిగి ఉన్నాడో, సంఘమంతా కూడా గొప్ప క్షమాపణ కలిగి ఉన్న సంఘంగా మారిపోయింది. That shows the real love or real forgiveness shows from this chapter. కనుక ఈ యొక్క పత్రికలో అటువంటి యథార్థవంతమైనటువంటి క్షమాపణ, ఆ క్షమాపణలో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషం మనం చూస్తా ఉన్నాం. Our time is going to up. I can say one more thing, that the love of God. నేను ఇగో సమయం అయిపోతుంది, ఒక్క విషయం మాత్రం మీతో పంచుకుంటా. దేవుని యొక్క ప్రేమ and forgiveness and the love of God. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ అలాగే దేవుని యొక్క క్షమాపణ, ఈ 2 విషయాలు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. In this 25 verses proclaims a 2 major theme, that forgiveness and the love of God. ఈ 25 వచనాలు కలిగి ఉన్నటువంటి ఈ పత్రిక అంతటిలో కూడా 2 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తున్నాం. ఒకటేంటంటే దేవుని యొక్క క్షమాపణ, ఆ తరువాత రెండవది దేవుని యొక్క ప్రేమను మనం చూస్తా ఉన్నాం. 1 Peter chapter 4 verse 8 says that if we love, that love covers a multitude of sin that we can see in that chapter. మొదటి పేతురు 4:8 మనం చూస్తే, నీవు గనక
ఇతరులను క్షమించేటువంటి స్వభావం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ యొక్క క్షమాపణ కలిగిన అనేకమైన తప్పిదలను దాచి ఉంచుందని చెప్తా ఉన్నాడు. 1 John 4:18, chapter 4 verse 18 says that there is no fear in love. మొదటి యోహాను 4:18 మనం చూస్తా ఉంటాం చూడండి. మొదటి 18 ఏమంటాడంటే, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది అంటాడు అక్కడ. 1 Corinthians chapter 8 verse 1. 1 Corinthians chapter 8 verse 1 says that love makes the edification. అలాగే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనంలో ఏమంటాడంటే, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదు, జ్ఞానము ఉప్పొంగును, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేస్తది అంటున్నాడు అక్కడ. And also the Proverbs, book of Solomon, to Proverbs chapter 10 verse 12 says that love covers all transgressions. అట్లాగే సామెతలు భక్తుడైన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12 అంటాడు, పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును అంటాడు అక్కడ. And also the Solomon says that Proverbs chapter 27 verse 5 says that better is open rebuke that love that is concealed. అలాగే That verse- 27వ అధ్యాయము సామెతల గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడంటే, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గర్జించటం మేలు అంటాడు అక్కడ. That was the character of Apostle Paul. నిజంగా అటువంటి గొప్ప స్వభావము కలిగినటువంటి వాడు, అటువంటి గుణము కలిగినటువంటి వాడు అపోస్తుడైన పౌలు. That became the character of Onesimus. అలాగే అటువంటి గుణము గుణ లక్షణాలు ఒనేసిము కూడా కలిగి ఉండటానికి కారణమైంది. That same character increased in the life of Philemon. అలాగే వారిద్దరూ కలిగి ఉన్నటువంటి అదే గుణ లక్షణాలు ఫిలోమోను కూడా కలిగి ఉండటానికి కారణమైంది. The church, Colossae, or the gathering in the house of Philemon, that all the church members increased in forgiveness and the love of God. అలాగే ఆ యొక్క ఫిలోమోను గృహంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా, అక్కడికి వచ్చి సమాజంగా కూడుకున్న వారందరూ కూడా ఇదే క్షమాపణ, ఇదే యొక్క స్వభావాన్ని వారు కూడా కలిగి ఉన్నారు. In opposite, and another side, one more thing I can say as a conclusion, that ఇంకొక విషయం నేను యొక్క ముగింపులో ఇంకొక విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. if we think that Apostle Paul would have to take silent in this jail room, what will happen? ఇక్కడ నిజంగా భక్తుడైన పౌలు గనక ఆ చెరసాలలో నిశ్శబ్దంగా ఉన్నాడు అనుకోండి, ఏం జరిగి ఉండేది? The Philemon will take another slave for his house. అక్కడ ఫిలోమోను ఇంకొక బానిసను తన ఇంటికి తీసుకుని వచ్చేవాడు. Onesimus will continue as a thief and become big thief and become heavy thief. ఈ యొక్క ఒనేసిము ఇంకా గొప్ప బందిపోటు దొంగగా మారిపోయి ఉండేవాడు. And later he will be a great cruel man, and he become a waste man, and he will guide his life to the eternal hell. ఆ తరువాత ఆ యొక్క ఒనేసిము అలా దేవుని యొక్క రక్షణ పొందకుండా పెద్ద బందిపోటు దొంగ మారిపోయి ఆ యొక్క జీవితం అంతా కూడా వృధా చేసుకుని ఆ యొక్క నరక కూపంలోకి వెళ్ళిపోయేవాడు. పౌలు గనక ఆయనతో మాట్లాడి ఆయనకు దేవుని యొక్క సువార్తను బోధించకపోతే. On the same occasion, Apostle Paul started to share the gospel to these persons. అదే సమయంలో అపోస్తుడైన పౌలు దేవుని యొక్క సువార్తను ఈ యొక్క ఒనేసిముకి బోధించడం, ప్రకటించడం ప్రారంభించాడు. And the Philemon got the same persons with a new character along with Jesus Christ in his heart. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు కూడా ఈ యొక్క అటువంటి హృదయం, అటువంటి ప్రేమ కలిగినటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ ఒనేసిము కనుగొనటం జరిగింది. On this first class, I am sharing some introductory parts and some importance of this book and history and some the all around themes from this book. ఈ మొట్టమొదటి క్లాసులో ఈ యొక్క ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక, ఆ పత్రిక చరిత్ర, ఎంతమంది ఈ యొక్క చరిత్రలో ఇన్వాల్వ్ అయినటువంటి వారు ఉన్నారు, ప్రాముఖ్యత ఏంటి, మనం నేర్చుకోవాల్సినటువంటి అంశములు ఏంటి, దీని యొక్క నేపథ్యం ఏమిటి అనేటువంటి విషయాలు ఇప్పటి వరకు నేను సువార్తను బోధించాను. Next week, if God allows, we will go to the book and we will start to read from the verse 1. దేవుని యొక్క చిత్తమైతే, దేవుడు యొక్క అనుమతిస్తే వచ్చే వారం ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క ఫిలోమోను యొక్క పత్రికను వచనం పదాలు వచనం తర్వాత వచనం చదువుకుంటూ ధ్యానం చేద్దాం.
and invite all the people, those who are ready to hear this message or class. You should read the word of God, these 25 verses, many times just before attending the next class. నెక్స్ట్ క్లాస్ లోకి ఈ యొక్క సువార్తను వినటానికి, దేవుని మాటలు వినటానికి ఎవరైతే రావాలనుకుంటున్నారో, వినాలని ఆశపడుతూ ఉన్నారో, మీరు అనేక పర్యాయాలు ఫిలోమోనుకు రాసినటువంటి ఈ పత్రికను అనేక సార్లు మీరు చదివి ధ్యానం చేసి అప్పుడు ఈ యొక్క తరగతిని క్లాసును వినటానికి రావాలని నేను ఆశపడుతున్నా. మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నా ఆ విధంగా ప్రిపేర్ అయ్యి రమ్మని. Because God wants to speak a new through that 25 verses to your life. ఎందుకంటే దేవుడు మీ యొక్క జీవితాల్లో 25 వచనాలను బట్టి కొన్ని కొత్త కొత్త విషయాలు దేవుడు మీకు బోధించాలని ఆశపడుతూ ఉన్నాడు కనుక God is going to change your life through this study. దేవుడు ఇదిగో ఇప్పటి వరకు మీరు ధ్యానం చేసినటువంటి ధ్యానాంశాలను బట్టి దేవుడు మీ జీవితాలని మార్చబోతూ ఉన్నాడు. Because I got many edifications and new items, new things, ideas from God, and I praise God for this great opportunity. ఎందుకంటే ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మీకు ధ్యానం ప్రకటించేటప్పుడు అనేక కొత్త కొత్త విషయాలు దేవుడు నా మనసులో పెట్టాడు. నాకు అనేక కొత్త విషయాలు దేవుడు తెలియజేశాడు. దాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. And I give thanks to those who are working on behalf of this ministry, this class. May God bless you all. అలాగే ఈ యొక్క క్లాసుని ఇంత చక్కగా మరి కండక్ట్ చేసి దీని వెనక ప్రయాసపడుతూ ఉన్నటువంటి వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని ఆశపడుతూ ఉన్నా. And also I give thanks to the servant of God who translated my language. అలాగే ఇప్పటి వరకు దేవుని యొక్క కుమారుడైనటువంటి యొక్క అనువాదికుడు ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు చక్కగా మీ యొక్క తెలుగు భాషలోకి అనువదించినటువంటి యొక్క ట్రాన్స్లేటర్ గారు కూడా నా వందనాలు. Yeah, may God bless you all, and if God allows, next Tuesday we will meet again for the next class. Thank you. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. దేవుని చిత్తం అయితే వచ్చే మంగళవారం మనం అందరం కూడా కలుసుకుందాం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుకుందాం, ధ్యానం చేసుకుందాం. మీ అందరికీ నా వందనాలు. మంచిది. మనం విన్నటువంటి విషయాలు ఈరోజు ప్రారంభంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. వాస్తవంగా నేరస్తుడైనటువంటి మరి ఫిలోమోను ఒనేసిము నువ్వు ప్రేమించటం గాని, ఆ విధంగా మరి పౌలు ఏ విధంగా వేడుకున్నాడో ఫిలోమోను గురించి, ఒనేసిముని గురించి మనం చూస్తాం. ఇప్పుడు వరకు క్షమించే వారిగా ఉండాలి కానీ మనం ద్వేషించే వారిగా కూడా ఉండటం మంచిది కాదు. వారు జైల్లో ఉండి నిజంగా ఈ పత్రిక రాశాడు. చాలా అనుభవంతో ఈరోజు ప్రియులు మనతో మరి చక్కగా వారు మనకి అందించారు. విత్తబడినటువంటి వాక్యం చాలా విలువైనది గనక మీరందరూ కూడా ప్రియులు సంతోష్ మ్యాథ్యూ గారి కొరకు ప్రార్థన చేయండి. మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వైనాడు గురించి వారు చెప్పారు. చాలా మంది మరి చనిపోవడం కానీ, అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు విరిగి పడటం కానీ, ఆ విధంగా చాలా భయానక స్థితి. అంత మాత్రమే కాదు, మరి మన ప్రియులు రాహుల్ గాంధీ గారి కాన్స్టిట్యున్సీ ఏది, ఆ విషయంలో మీరందరూ కూడా మరి ప్రార్థన చేసి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు చక్కదిద్దులాగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. అలానే మరి చక్కని తెలుగు తర్జుమా చేసినటువంటి మన ప్రియులు భాస్కర్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలానే మరి మన ప్రియులు దావీది గారు ఉన్నారు. వారు వాస్తవంగా రోజు రానని చెప్పారు, అయినా వచ్చారు. వారు ప్రార్థన చేస్తారు. తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, టుడే వెరీ గుడ్ అండ్ వెరీ బ్లెస్డ్ మెసేజ్ బ్రదర్. సీ యూ నెక్స్ట్ వీక్ బ్రదర్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. సహాయం చేయండి, బలపరచండి, కృప చూపండి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఎంతగా ప్రభువా, ఎంత చక్కగా ప్రభువా నీ వాక్యం విన్నాం ప్రభువా. బలపరచండి, మీ దాసుని ద్వారా ఎన్నో విషయాలు మేము నేర్చుకునేందుకే నీకు దేవాది కోట్ల స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఫిలోమోను గురించి నాయన ఎన్నో విషయాలు ప్రభా నీ దాసుడు ద్వారా మాకు నేర్పించబడ్డాయి దేవా. మేము నేర్చుకొని ఉన్నాం ప్రభా. ఇంకా అనేకమైన విషయాలు ప్రభా నేర్చుకోవడానికి అయ్యా ఈ జూములో ఉన్నటువంటి ప్రతి ఒక్క సేవకులను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభాకరాన్ని కూడా మీరు దర్శించి దీవించి ఆశీర్వదించి బలపరచి కృప చూపండి అయ్యా. మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం
యేసు నీకే వందనాలు చెల్లిస్తూ నాయనా అన్ని విషయాల్లో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మన ప్రభు రక్షకుడును యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.